వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఇడ్లీ పిండి అయితే నానబెట్టేసి పెట్టానమాట. రోజు డైలీ నైట్ ఏం తినాలో అర్థం అవ్వట్లేదు. రైస్ అయితే అస్సలు తినాలనిపించట్లేదు. దీంట్లో అయితే సాంబార్ పెట్టేసా అండ్ నైట్ ఇడ్లీ సాంబార్ అయితే తినాలని అనిపించింది అనమాట. సో మనకి ఏదనిపిస్తే అది తినేయడమే, అది చేసుకోవడం ఆలస్యం. కానీ సో ఇక్కడ ఇడ్లీ పిండి బాగా పొంగిపోయింది. మొత్తం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మొత్తం కిందకి వచ్చేసింది అనమాట. అండ్ పిల్లల కోసం అయితే పిల్లలు ఇడ్లీ తిననన్నారు. సో పిల్లల కోసం ఇక్కడ నేను రైస్ అండ్ సాంబార్ అయితే ఇద్దరికి పెట్టేస్తున్నా. అండ్ ఇది నాకు, మా వారికి, పాపకి. సో ఇడ్లీ 1-2 తిన్నా కూడా కొంచెమన్నా నైట్ టైము పెరుగన్నమన్నా తినాలి. అప్పుడైతేనే మనకి కొంచెం నిద్ర బాగా పడుతుందనమాట. నాకైతే ఒక 4 ఇడ్లీ ఉంటే చాలండి, అసలు ఫుల్గా అయిపోతుంది నాకైతే. మార్నింగ్ టైం వీలు ఉండట్లేదు కాబట్టి ఈవినింగ్ ఒకటి నేను ఇడ్లీ అంటే బ్రేక్ఫాస్ట్ అంతా ఈవినింగ్ టైం ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్క సాంబార్ చేసామనుకోండి రైస్లోకి వచ్చేసింది అండ్ ఇడ్లీలోకి వచ్చేసింది అని చెప్పేసి నేనైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేటప్పుడు నేను సమోసా తీసుకొని వచ్చాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒక స్నాక్ ఐటమ్ ఉండాల్సిందే. సో జిలేబీ అయితే ఇక్కడ మాకు ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ వేడివేడిగా చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు మార్నింగ్ అంతా ఆడి అలసిపోతుంటారు కదా, సో వస్తేనే కొంచెం స్నాక్ లాగా జిలేబీ సమోసా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎంచక్క టీవీ చూసుకుంటూ బాగా టైంపాస్ చేసుకుంటారు. ఇంకొక 1 వీక్ ఉంటే చాలండి, స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, అమ్మయ్య అనిపిస్తుంది. సో ఇన్ని డేస్ వాళ్ళకి బాగా టైంపాస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే స్కూల్ ఓపెన్ అయ్యే టైంకి వీళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువ అయిపోతుంది అనమాట. సో బయట ఆడి చూడండి ఎట్లా అయిపోతున్నాడో. అండ్ ఇంట్లో ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఎంతసేపు ఉన్నా మార్నింగ్ లేచినప్పటి నుంచి క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతారా, ఈవినింగ్ నేను వచ్చేసరికి అప్పటికి కూడా రారండి ఇంటికి, ఇంకా ఆడుతూనే ఉంటారు. నైట్ అంతా ఆడమన్నా కూడా ఆడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ జిలేబీ బాగుందని చెప్పేసి కొంచెం టేస్ట్ చేస్తున్నా. అండ్ నాకు కొంచెం చెప్పాను కదా స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి, నేనైతే ఇక్కడ లాస్ట్ టైం చూపించున్నాను మీకు. సో ఇది జీరా అండ్ సోంపు, వాము, ఈ 3 కలిపి నేను కొంచెం పౌడర్ లాగా కొడుతున్నా. సో ఇది పౌడర్ అయిపోయిన తర్వాత నేను ఇంతవరకు అయితే ప్రిపేర్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది నైట్ టైము 1 స్పూను అంటే హాట్ వాటర్లో తీసుకోవాలి. అంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత నైట్ టైము 1 స్పూన్ తీసుకుంటున్నా హాట్ వాటర్లో. అండ్ మార్నింగ్ వచ్చేసి పరికడుపున తీసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ బ్రష్ వేసుకుంటాం కదా, సో నెక్స్ట్ 1 స్పూన్ తీసుకొని హాట్ వాటర్ తీసుకుంటే మంచి అంటే డైజెస్టింగ్ ప్రాబ్లం చాలా బాగా పనిచేస్తుంది అండ్ మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో స్టమక్ పెయిన్ వస్తుంది కదా, అందుకోసం నేను ఇది మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇది అట్లీస్ట్ నాకు ఒక 2 వీక్స్ వస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా ఇడ్లీ అంటే పౌడర్ తిన్నాను కదా, సో అందుకోసం ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత డిన్నర్ చేయొచ్చులే అని చెప్పేసి ఈలోపు పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట సాంబార్ అండ్ రైస్. సో ఫస్ట్ అయితే మొన్న ఆవకాయ పెట్టాం కదా, వీళ్ళు లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఆవకాయతో తిన్న తర్వాతనే పప్పు కానీ ఏదైనా సరే తింటూ ఉంటారు. సో ఆవకాయ నెయ్యి చాలా ఇష్టము, అందుకే వాడు ఇది ఎప్పించుకొని తింటున్నారు అనమాట. సో అంటే నేను తినిపించాలని కాదు, ఏమంటే వాళ్ళు తింటే నిదానంగా తింటారు అండ్ ఏం తింటున్నారో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. సో అందుకే నేనే ఇంకా బలవంతంగా అయితే నేను తినిపించాను అనుకోండి, కొంచెం ఎక్కువ తినిపిస్తాను అనమాట. సో అందుకోసం నేను తినిపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇదైతే పూతరేకులు అండి, మొన్న ఒకసారి బాక్స్ తీసుకొచ్చారనమాట. టేస్ట్ బాగున్నాయి, బెల్లం పూతరేకులు అంటాం కదా, సో డ్రై ఫ్రూట్స్ ఘీ వేసి చేశారు. సో సూపర్ టేస్టీగా ఉన్నాయి. అందుకే మా వారు ఈసారి వచ్చేటప్పుడు 2 తీసుకొచ్చారు. బాబు అంటే పాప ఎక్కువ స్వీట్ తినదు కానీ బాబు అయితే మంచిగా తింటాడు. ఇట్లా పైన ఫుడ్ అయితే మంచిగా తింటాడు అనమాట. అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. సో అందుకోసం ఈరోజు పూతరేకులు బాగున్నాయి కదా, ఇంకో బాక్స్ తీసుకొస్తే పిల్లలు తింటారని చెప్పేసి చెప్పాను అనమాట. అండ్ వచ్చేటప్పుడు ఇక్కడ 20 రూపీసేనండి పావు మల్లెపూలు అయితే తీసుకొచ్చారు. ఈ మధ్య నాకు కట్టడానికి బేజార్ వచ్చి నేను తీసుకొచ్చుకోవట్లేదు కానీ కట్టినవే తీసుకొని వస్తున్నాను అనమాట. సో ఇలా విడిపూలు తీసుకొస్తే మనకి ఒక 40 రూపీస్ తీసుకొచ్చామనుకోండి, చాలా ఎక్కువ పూలు వచ్చేస్తాయి. ఫ్రేమ్స్కి అన్నిటికీ నిండుగా పెట్టేయచ్చు అనమాట. కట్టిన పూలు ఎప్పుడైనా సరే కొంచెం తక్కువగానే వస్తాయి, విడిపూలు అయితే కొంచెం ఎక్కువగా వస్తాయి అనమాట. కట్టే ఓపిక లేక కట్టిన పూలు అయితే తీసుకొని వస్తారు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. వర్షం పడిపోతుంది, అంటే రాత్రి బాగా పడుతుంది, మార్నింగ్ చూస్తేనే కొంచెం ఇలా వాతావరణం కూల్గా ఉంది. ఫైనల్లీ మనకి సమ్మర్ వెళ్ళిపోయి వింటర్ రెయినీ సీజన్ అయితే వచ్చేసింది. ఇంకా చూడండి టైం అయితే 7 అవుతుంది, ఇంకా ఏమంటారు సూర్యుడు అయితే బయటికి రాలేదన్నమాట. సో మంచిగా వాతావరణం అయితే చాలా బాగా ఆహ్లాదకరంగా
ఉంది. సో మార్నింగే లేచి నేను 7:30కి అంతా పూజ చేస్తాను. ఎందుకో తెలుసా, ఈరోజు మా పాపకైతే కాలేజ్ ఓపెన్ ఉందన్నమాట. సో కాలేజ్ ఓపెన్ ఉంది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కాలేజ్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇంకా క్యారియర్ బాక్స్ కోసం తప్పదండి, ఇంకా మార్నింగే లేవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంటి పని మొత్తం చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ట్యూస్డే కాబట్టి ఖచ్చితంగా నేను ఇంట్లో సాంబ్రాణి వేస్తాను. ట్యూస్డే, ఫ్రైడే అండ్ అమావాస్య, పౌర్ణమికి ఇలాంటి స్పెషల్ డేస్కి నేను ఖచ్చితంగా ఇంట్లో సాంబ్రాణి అయితే వేస్తాను. ఇల్లంతా సాంబ్రాణి వాసన అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఎందుకో తెలియదు, సాంబ్రాణి స్మెల్ వింటే అదొక మంచి గుడ్ ఫీలింగ్ వస్తుంది కదా. సో దీంట్లో కొంచెం ఇలాచి, పచ్చికర్పూరం కూడా వేసాను అనమాట. అండ్ నైటే నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వంటిల్లు చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది. ఎన్ని రోజులు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, అంటే కొంచెం వంట లేట్గా అయినా లేకపోతే ఇంట్లో పిల్లలు అయితే చేసుకుంటుండే, కానీ ఇప్పటి నుంచి అట్లా కాదండి. ఇంకా మార్నింగే లేయాలి, ఇంకా మళ్ళీ డైలీ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఒక్కోసారి ఏంటంటే బాక్స్ రెడీ అయినా లేకపోతే ఇంట్లో పిల్లలు అయితే చేసుకోవడం అట్లా ఇట్లా ఉంటుండే, కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఒకటేసారి చేసుకోవాలి, ఇల్లు క్లీనింగ్ మొత్తం ఒకటేసారి చేసుకోవాలి. సో పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్తుంటే కూడా కొంచెం ఎట్లాగో అనిపిస్తుంది, అంటే ఇన్ని మంత్స్ ఉన్నారు కదా, ఇంక ఈరోజు కాలేజ్ వెళ్తుంటే మనకే ఎట్లా ఉంది. ఇంకా పిల్లలు అయితే వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ బలవంతంగా పంపిస్తున్నాం అనమాట. సో ఈరోజు ఫస్ట్ డే ఖచ్చితంగా యాబ్సెంట్ కాకుండా వెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా పంపించాలి అని చెప్పి పంపిస్తున్నాం. అట్లీస్ట్ ఒక హాఫ్ డే ఉన్నా కూడా సరిపోతుంది కదా. సో ఇంట్లో ఉండి కూడా వాళ్ళకు కూడా బేజార్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే నేను టీవీ చూస్తున్నా, ఈరోజు ఎలక్షన్స్వి రిజల్ట్ కదా. సో మార్నింగ్ లేస్తూనే మా వారు చూడండి ఇవి పెట్టేశారు. సో ఆయనకి అదొక రకమైన అంటే హ్యాపీనెస్ అనమాట. ఎవరు గెలిచినా ఎవరు గెలిచకున్నా మన పని అయితే మనం చేసుకోవాల్సిందే. మన వర్క్ చేసుకుంటేనే మనకి పొట్ట నిండుతుంది. సో వాళ్ళు గెలుస్తున్నారా లేదా అవి పక్కన పెట్టేస్తే సో మన పని అయితే తప్పదు కదండి. ఇంకా వంట అయితే నేను ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నా, చాలా బాగా వస్తుంది. అండ్ నిన్న షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను, సో మీరు చూసింటే ఒకసారి ట్రై చేయండి. ఇలా కర్రీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తుంటాం కదా కర్రీ, అది చాలా టేస్ట్గా అనిపిస్తుంటుంది. ఏం లేదండి, దీంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్సే, పల్లీలు, జీడిపప్పు అండ్ తెల్ల నువ్వులు, అల్లం వెల్లుల్లి, ఇలాచి, చెక్క, లవంగా ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుంటున్నా. సో ఇదొకటే మసాలా ఒకటి బాగుంటే కర్రీ మొత్తం బాగుంటుంది. సో ఆల్రెడీ నిన్న షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏం పెద్దగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దీంట్లోకి నేను వైట్ రైస్ అండ్ చపాతీ అయితే చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీ కావాలి కదా. సో 7:30కే వెళ్ళిపోతారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే తినరు. సో చాలామందికి నా రెసిపీస్ నచ్చుతున్నాయి కాబట్టి మీరు ఇంతగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. సో ఇలాగా సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానల్కి, మన చిన్న ఛానల్ కదా, ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మనకి ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉంటుందన్నమాట. సో వంకాయ కర్రీ అయితే చాలా బాగుంది. దీంట్లో ఒక 2 ఆలు కూడా వేసింటే బాగుండని అనిపించింది. కర్రీ క్వాంటిటీ తక్కువ చేసినప్పుడు మటుకు ఎక్కువ టేస్ట్ వస్తుంది. సో మసాలా అయితే ఈరోజు ప్లెయిన్గా, అంటే ఎక్కువ హెవీ మసాలా ఏం లేదు, ధనియా పౌడరు, గరం మసాలా కొంచెమే యాడ్ చేస్తున్నా. సో కర్రీ మటుకు చాలా బాగా వచ్చింది. ఇంకా చపాతీలోకి పిల్లలు ఫుల్గా తిన్నారనమాట. దీంట్లో ఒక టమాటానే వేస్తున్నా, ఎందుకంటే మరీ పులుపు, కర్రీ క్వాంటిటీ తక్కువ కదా, అందుకోసం ఒక టమాటా యాడ్ చేస్తున్నా, కొంచెం చింతపండు వాటర్. సో చాలా అంటే చాలా బాగుందండి నిజంగా అంటేనే. సో ఇలా గుత్తగా చేసుకుంటే బాగుంటుంది, మరీ లిక్విడ్ క్వాంటిటీ అయితే అంత టేస్ట్ ఉండదు కదా. చపాతీలోకి ఈ కుర్మా చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఇంకా కావాలంటే పచ్చి బఠానీ, 2 ఆలు అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే బాక్స్ కట్టేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత బాక్స్ కడితే పిల్లలు ఆఫ్టర్నూన్కి మంచిగా బాగుంటుంది అనమాట, స్మెల్ రాకుండా ఉంటుంది. సో అందుకే మార్నింగే వంట కంప్లీట్ చేసేసి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. బికాజ్ ఎందుకో తెలుసా, ఈరోజు మార్నింగే వంట అయిపోయింది, పూజ అయిపోయింది ప్రశాంతంగా. ఇంకా నాకు టైము హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట, 45 minutes ఉంది. సో ఆఫీస్కి వెళ్ళడానికి. ఈలోపు నా పని అంతా ఎందుకు అయిపోయిందో తెలుసా, ఈరోజు కాలేజ్ ఓపెన్ అయింది. అండ్ సండే నుంచే ఓపెన్ అయిందండి కాలేజు. ఆ రోజు హాఫ్ డే ఉంది, ఇంకా కంటిన్యూగా ఉంది. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు కూడా పెట్టరేమో అనుకున్నా, బట్ ఓకే పెట్టేశారు.
నాకైతే ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది కొంచెం. ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత గోల్ అంటే చాలా, ఇద్దరు ఉన్నారనుకోండి గొడవ పడేస్తుంటారు కదా. సో ఎప్పుడెప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయా అని లిటరల్లీ అంత ఎదురు చూస్తుంటాము. కానీ ఈరోజు కాలేజ్ ఓపెన్ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఇంటికాడ ఉండి నేనైతే పని కొంచెం చేసుకొని కొంచెం పని వదిలేసిపోయినా కూడా పాప చేసుకుంటుండే. కానీ ఇప్పుడు మొత్తం పని నేనే చేసుకోవాలా, బాక్స్ దగ్గర నుంచి మొత్తం ఇంటి క్లీనింగ్ మొత్తం నేనే చేసుకోవాలన్నమాట. సో ఇంకా కొంచెం బాధ అవుతుంది. అయినా వాళ్ళకు వెళ్ళబుద్ధి కావట్లేదు, అసలు కాలేజ్కి వెళ్ళాలని అనిపించట్లేదు. అయినా సరే బలవంతంగా ఈరోజు అంటే ఫస్ట్ డే కదా ఓపెన్ చేసినప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి పంపించా అనమాట బలవంతంగా. అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నిన్న ఇడ్లీ బ్యాటర్ వేస్తున్నాను నిన్న ఈవినింగ్. సో అదే ఇడ్లీ బ్యాటర్ ఉంది. ఊతప్పం వేస్తానంటే వద్దని చెప్పింది అనమాట. అంటే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు కదా ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళాలంటే. సో దానికోసం అని ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. అండ్ ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను, రైస్. సో ఆఫ్టర్నూన్ హాఫ్ డే ఉంటుందిలేండి, అంతకు మించి ఫస్ట్ డే కాబట్టి ఫుల్ డే అయితే ఉండదు. సో హాఫ్ డే ఉండి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఓకేనండి, ఈరోజు మార్నింగే పని అంతా అయిపోయేసరికి ఈరోజు మార్నింగే త్వరగా పని అయిపోయింది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు కూడా వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ఈరోజు వీడియో త్వరగా ఎడిట్ చేసేస్తున్నాను. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ బాయ్.